డైలీ సీరియల్ హరిత రచన కేతాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. మళ్ళా డాక్టర్ నరహరి ఆనంద్, మన సంగతి అటుంచు. ఆర్థికంగా మనం ఉన్నతులం. సంఘంలో మనకు పరపతి పలుకుబడి ఉన్నాయి. కానీ మన చిన్ననాటి నేస్తం ప్రభాకరం పరిస్థితి చూస్తున్నావుగా ఎలా ఉందో. మన సహాయ సహకారాలేవి ఆశించని అభిమానివాడు. ఈ ఉపోద్ఘాతం అంతా దేనికిరా? చిన్న విసుగు ధ్వనించింది ఆనందరావు గారి గొంతులో. అదే చెప్తున్నాను. నిన్న అనసూయ మా హరితని వెంట పెట్టుకుని నా దగ్గరికి వచ్చింది. నేను పరీక్ష చేశాను. నా నవనాడులు కృంగిపోయానుకో. హరిత బిడ్డ తల్లి కాబోతోంది. మనం విజ్ఞురాలనుకున్న హరిత ఇంత నీచానికి దిగుతుందనుకోలేదు. తర్వాతి మాటలు ఆనందరావు గారికి వినపడలేదు. ఆయన ముఖం మీద నీలి తెరలు జారాయి. ఫోన్ రిసీవర్ క్రిందకి జారిపోయింది. పెదవులు అదురుతున్నాయి. చెక్కు చెదరని గాంభీర్యం బేలతనాన్ని సంతరించుకుంది. హరిత ఎందుకు వచ్చిందో అర్థమైంది. తను సమాజానికి దొరకని నేరస్తుడు. మధ్యతరగతి ఇంట్లో పుట్టి ఏ సరదాలో తీరని కన్నెపిల్ల హరిత దోషిగా దొరికిపోతుంది ఈ సంఘానికి. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి? 2 చేతులతో తలపట్టుకున్నారు ఆనందరావు గారు. ఆనందరావు గారు ఫోను అందుకున్న వెంటనే మౌనంగా లోపలికి నడిచింది హరిత. ఆనందరావు గారు ఫోన్లో ఏం మాట్లాడారో, ఎవరితో మాట్లాడారో ఆమెకు తెలీదు. బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఫ్యాన్ కిందకు నిలబడి జుట్టు ఆరబెట్టుకుంటూ సాగింది. ఆమె మనసు ఇప్పుడు దూది పింజలా ఎగిరిపోతోంది. హరితలోని దృఢ నిశ్చయం ఆమెని ఏ సుదూర తీరాలకు తీసుకుపోతోంది. ఇటుపై తనకు ఏ బెంగా లేదు. అమ్మా నాన్న సమాజం తనని వేలెత్తి చూపలేరు. నిశ్చింతగా ఊపిరి తీసుకుంది హరిత. నిన్నటి నుంచి భోజనం చేయలేదేమో. ఆకలి దహించి వేస్తోంది. వంటింట్లోకి వెళ్ళి గ్యాస్పై వెలిగించి కాఫీ నీళ్లు పెట్టింది. ఆ ఇల్లు ఆ పరిసరాలు ఏమీ కొత్త కాదు హరితకి. కానీ పరిస్థితే కొత్తది. హరిత కాఫీ కలిపి తెచ్చేసరికి న్యూస్ పేపర్లో తలదాచి ఉన్నారు ఆనందరావు గారు. అంకుల్ మెల్లిగా పిలిచింది. ఆయన తలెత్తి చూశారు. ప్రశాంత మందాకిని స్రవంతిగా ఉంది హరిత మొహం. ఈ పవిత్రమూర్తి పాదాల ముందు తన తల బద్దలు కొట్టుకుంటేనో ఆయన ఎదనిండా పశ్చాత్తాపం పొంగులు వారుతోంది. ఈ పిల్ల జీవితానికి తానే మంచి మార్గం చూడాలి. దృఢమైన నిశ్చయంతో లేచారాయన. అంకుల్ స్నానం చేస్తారా? ప్రశ్నించింది హరిత చిరునవ్వుతో. అనేసి బాత్రూమ్ వైపుగా నడిచారు ఆనందరావు గారు. ఆయన వచ్చేసరికి బట్టలు తీసి అందిస్తూ, బుద్ధు దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా అంకుల్ అంటూ ప్రశ్నించింది. అన్నారు గంభీరంగా నిలువుటద్దం ముందు నిలబడి తలదూకుంటూ. ఏమిటో ఈయన అన్నిటికీ అనే అంటూ ఉంటారు. నవ్వుకుంటూ వెళ్ళిపోయింది హరిత. ఆనందరావు గారు ఏదో బిజినెస్ పని మీద ఎక్కడికో వెళ్ళి మధ్యాహ్నం 1 గంటకు ఇంటికి చేరుకున్నారు. హరిత వడ్డించిన కమ్మటి భోజనం చేసి మేడ మీద తన గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకున్నారు. సశేషం.